హలో స్టూడెంట్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ ఎకనామిక్స్. మరొకసారి మీ ముందుకు రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. సెకండ్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మరి ముఖ్యంగా ఎకనామిక్స్ ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలో కొన్ని మనం టిప్స్ తెలుసుకుందాం. సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ రాసే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ అటెంప్ట్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్ ఇయర్లో ఎలా మంచి మార్క్స్ స్కోర్ చేయాలో అనేటటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. సో విత్ దట్ ఎక్స్పీరియన్స్ సెకండ్ ఇయర్ మీరందరూ కూడా చాలా కష్టపడి చదివారు. సో ఫస్ట్ చాప్టర్ ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్ నుంచి లాస్ట్ చాప్టర్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ వరకు సో ప్రతి కాన్సెప్ట్ మీద చక్కటి అవగాహన మీరందరూ కూడా ఆ, ఇప్పటికే పొందుంటారు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా వరకు మీరు కవర్ చేసి ఉండుంటారు. సో ఇప్పుడు ఎగ్జామ్కి కరెక్ట్గా 1 లేదా 2 రోజుల ముందు సో మనం ఏ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి, అలానే ఎగ్జామ్ టైంలో మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఏంటో మనం తెలుసుకుందాం. సో ముఖ్యంగా సెకండ్ ఇయర్ సిలబస్ అంతా కూడా థియరీ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. సో కొంత డేటా ఉంటుంది. సో మీ అందరికీ తెలుసు. సో చాలామంది చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చదవటానికి ట్రై చేస్తారు. సో మంచిదే. సో ఈ టైంలో మరి ముఖ్యంగా ఎలా చదివితే మనకి మంచి మార్క్స్ స్కోర్ చేయగలం సెకండ్ ఇయర్లో పర్టికులర్గా అనేది మనం చూద్దాం. సో మీరు యాజ్ యూజువల్ టెన్షన్ ఫ్రీగా, యాంగ్జైటీ ఫ్రీగా ఉండండి. సో ఈ 2 డేస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. తద్వారా ఎగ్జామ్లో మంచి మార్క్స్ మనం అచీవ్ చేయడానికి చాలా ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఈ 2 రోజులు మనం ఏం చదవాలి? ఈ 2 రోజులు కూడా ముఖ్యంగా ఆ, మనకు ఆల్రెడీ నేర్చుకున్నటువంటి టాపిక్స్ని మరొకసారి రివైజ్ చేసుకోవటం మంచిది. సో మీకు ఆల్రెడీ చాలా క్వశ్చన్స్ వచ్చుంటాయి. సో మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో ఎక్స్పీరియన్స్ ఉంది. సో అలానే సెకండ్ ఇయర్లో కూడా సో ఏ క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకోవటం వల్ల ఎక్కువ మార్క్స్ వస్తాయి మీకు తెలుసు. సో ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ. సో ఈ క్వశ్చన్ మ్యాక్సిమం రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. సో ఈ క్వశ్చన్ని ఇప్పటికే మీరందరూ కూడా చదువుకుని ఉంటారనుకుంటున్నాను. సో ఇంట్రొడక్షన్, డెఫినేషన్, అలానే ఫీచర్స్ అట్లీస్ట్ ఒక 8 నుంచి 10 వరకు రాయటానికి ప్రయత్నం చేయండి. సో విత్ ఇన్ 3 పేజెస్ ఈ ఆన్సర్ని అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలానే 20 మినిట్స్ లేదా 22 మినిట్స్లో ఈ క్వశ్చన్ని అటెంప్ట్ చేయడానికి మీరు ట్రై చేయాలి. సో దానికోసం ఇప్పటికే మీరు చాలాసార్లు ఆ క్వశ్చన్ని రాసి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో మరొక్కసారి ఆ క్వశ్చన్ని చదివి మీరు విత్ ఇన్ ద 20 లేదా 22 మినిట్స్లో అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అలానే థర్డ్ చాప్టర్ నుంచి మనం కనుక చూసినట్లయితే కాజెస్ ఆఫ్ పావర్టీ, కాజెస్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, అలానే కాజెస్ అండ్ రెమిడియల్ మెజర్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 3 క్వశ్చన్స్లో నుంచి మనకి ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ అడుగుతారు. అలానే ఫోర్త్ చాప్టర్లో కాజెస్ ఆఫ్ రూరల్ ఇండెప్టెడ్నెస్ అండ్ కాజెస్ ఆఫ్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చరల్ సెక్టార్, అలానే రీసెంట్గా ఇంపాక్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అండ్ కండిషన్స్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అనేటటువంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎందుకంటే ఎంఎస్ స్వామినాథన్ గారికి మరి భారత్ రత్న అవార్డు ఇచ్చారు కాబట్టి సో ఆయనని రిమెంబర్ కోసం, ఆయన్ని మనం గౌరవించడం కోసం సో కరెంట్ అఫైర్స్లో ఇప్పుడు ఈ క్వశ్చన్ని చాలా ఎక్కువగా అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం ఈ క్వశ్చన్ మీద కూడా కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయొచ్చు. అలానే ఫిఫ్త్ చాప్టర్ నుంచి 1991 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తరువుగా చదువుకొని ఉండాలి. అలానే రీజన్స్ ఫర్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ ఇండియా, అలానే 12th 5-year ప్లాన్ యొక్క ఆబ్జెక్టివ్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయటం మంచిది. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆల్రెడీ మీరు చదివినవే. మరొకసారి తరవుగా, పర్ఫెక్ట్గా, కాన్ఫిడెంట్గా మీరు రాయటానికి తగినట్లుగా మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అలానే 5 మార్క్స్ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ మీకు వచ్చినవే. సో ఇప్పటికే చదివిన మరికొన్ని క్వశ్చన్స్ మరలా ఒకసారి రివైజ్ చేసుకోండి, కాన్ఫిడెంట్గా ఉండండి. అలానే మీకు తెలిసినవే మీరు ఎప్పుడు రాసేటటువంటి, మీరు చదివినటువంటి 2 మార్క్స్ క్వశ్చన్సే అడుగుతూ ఉంటారు. సో కొంత జనరల్గా కూడా ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు. సో మనం ప్రతి క్వశ్చన్ని మనం అటెంప్ట్ చేసి సో హయ్యెస్ట్ మార్క్స్ని అచీవ్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి.
సో 2 మార్క్స్‌లో తప్పకుండా 2 క్వెషన్స్‌ని మీరు చాయిస్ రాయాలి. 5 మార్క్స్ క్వెషన్స్‌లోను, 10 మార్క్స్ క్వెషన్స్‌లోను చాయిస్ రాయకపోవటమే మంచిది. అంటే మనకి లిమిటెడ్ పేపర్ ఉంటుంది కాబట్టి తక్కువ స్పేస్‌లో సో ఎక్కువ క్వెషన్స్ మనం అటెంప్ట్ చేసి సో ఒక క్వెషన్ ఎక్కువ రాయటం వల్ల లేకపోతే తక్కువ రాయటం వల్ల మనకు ప్రయోజనం లేదు. సో తక్కువ రాస్తే మార్కులు రావాల్సినన్ని రావు. ఎక్కువ రాస్తే రావాల్సిన వాటికంటే ఎక్కువ మార్కులు వెయ్యరు కాబట్టి మనం ఈ విషయంలో ఒక చక్కటి ప్రిపరేషన్ ప్లాన్ని మనం కలిగి ఉండటం మంచిది. సో రేపు ఈరోజు 10 మార్క్స్ క్వెషన్స్ మీద సో మండే ఆహ్, మండే ఏమో 5 మార్క్స్ క్వెషన్స్ మీద సో ఎగ్జామ్ ముందు మనం ఖచ్చితంగా 2 మార్క్స్ క్వెషన్స్ ఫోకస్ చేయటం మంచిది. సో అలా ఒక సిస్టమాటిక్‌గా గనక మీరు చదివినట్లయితే స్ట్రెస్ ఫ్రీగా చక్కగా మీరు అటెంప్ట్ చేయడానికి బావుంటుంది. సో ఎగ్జామ్ రోజు కూడా తప్పకుండా మీరు లైట్ ఫుడ్ తీసుకోండి. సో మీతో పాటు వాటర్‌ని క్యారీ చేయండి. సో డీహైడ్రేట్ అవ్వకుండా ఎండలు కొంచెం పెరిగాయి కాబట్టి ఎప్పటికప్పుడు కొంత వాటర్ తాగుతూ సో మీరు ఆహ్, మీరు హెల్త్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తూ సో ఎగ్జామ్ రాస్తే చాలా బావుంటుంది. ఒక పక్కన మీరు ఎప్పుడు ఏదన్నా లేట్ అయితే ప్రెషర్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా మీరు ఆహ్, చాలా తక్కువ టైంలో ఒక 4 మినిట్స్ సారీ 4 సెకండ్స్ ఆహ్, మీరు బ్రీత్ ఇన్ తీసుకొని అలానే ఒక 4 సెకండ్స్ బ్రీత్‌ని హోల్డ్ చేసుంచి మరలా 4 సెకండ్స్ బ్రీత్‌ని రిలీజ్ చేయటం. ఇలాగా ఒక్క నిమిషం పాటు ప్రాక్టీస్ చేస్తే కొంత మీరు ప్రెషర్ నుంచి ఇమ్మీడియేట్‌గా బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. సో స్టూడెంట్స్ అందరూ కూడా 10 మార్క్స్ ఏ సెక్షన్ అయితే ఉందో అది మీరు ఎప్పుడు రాసినా ఫస్ట్ రాసినా మధ్యలో రాసినా చివరిగా రాసినా మనకి పేపర్లో 3 సెక్షన్స్ ఉంటాయి. సో మీరు ఏదైనా ఒక సెక్షన్ని పర్టికులర్గా మీకు వచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ సెక్షన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటినీ కూడా ఒకే చోట రాయటానికి ప్రయత్నం చేయండి. సో మ్యాక్సిమం మీ ఈ వచ్చిన క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. ఒకవేళ మీకు అన్ని క్వశ్చన్స్ వస్తే లేదా వచ్చిన క్వశ్చన్స్ని కూడా ఆర్డర్ వైజ్ రాయటానికి ప్రయత్నం చేయండి. సో మీరు రాసేటటువంటి ఆన్సర్స్‌కి ప్రాపర్ క్వెషన్ నంబర్స్ వేయటం. క్వెషన్ నంబర్స్ మార్జిన్ బయటే ఉండటం. సో ఆన్సర్స్‌కి ఉన్నటువంటి సైడ్ హెడ్డింగ్స్, సబ్ పాయింట్స్ ఖచ్చితంగా మార్జిన్ లోపల మీరు హైలైట్ చేయటం మంచిది. సో ఏదైనా ఇంపార్టెంట్ డేట్స్ కానీ, లేతే డేటా కానీ ఉంటే మీరు దాన్ని అండర్‌లైన్ చేయటం ఇంకా మంచిది. సో ఎగ్జామినర్‌కి ఈజీగా కరెక్షన్ చేసేటట్లుగా వాటిని మీరు హైలైట్ చేయటం వల్ల మీకు మంచి ఇంప్రెషన్‌తో మంచి మార్క్స్‌ని అచీవ్ చేయగలుగుతారు. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో మీకిచ్చిన టైంలోనే 10 మార్క్స్ క్వెషన్స్, 5 మార్క్స్ క్వెషన్స్ అండ్ 2 మార్క్స్ క్వెషన్స్‌ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. లాస్ట్ 5 మినిట్స్ మాత్రం మీరు అన్ని క్వెషన్స్‌ని అటెంప్ట్ చేశారో లేదో, సో వాటికి ప్రాపర్‌గా క్వెషన్ నంబర్స్ వేశారో లేదో కూడా తరోవుగా చెక్ చేసుకోవటం చాలా మంచిది. సో 2 మార్క్స్ క్వెషన్స్ కొంతమంది చాలా ఎక్కువగా రాస్తారు. మాక్సిమం 2 పాయింట్స్, వాలిడ్ పాయింట్స్, పర్ఫెక్ట్ పాయింట్స్, స్ట్రైట్ ఆన్సర్స్ ఉండటం మంచిది. సో అది మాక్సిమం 4-5 లైన్స్ ఉంటే సరిపోతాయి. అంతకు మించి రాయాల్సినటువంటి అవసరం. అలానే 2 మార్క్స్ రాసేటప్పుడు జాగ్రత్తగా రెండైనా సరే చాయిస్ రాయటం మంచిది. సో ఎక్కడన్నా పొరపాటున ఒక పాయింట్ మనం తప్పుగా రాసినా, లేకపోతే అది ఆ సెంటెన్స్‌ని కంప్లీట్ చేయకపోయినా మీరేం చేయొచ్చునంటే, ఒక చాయిస్ రాయటం వల్ల సో ఇక్కడ ఒక మార్క్ కోల్పోయినా మరొక చోట మార్క్స్‌ని యాడ్ చేసుకునేటటువంటి అవకాశం. సో కాబట్టి డియర్ స్టూడెంట్స్ అన్నిటిని జ్ఞాపకం ఉంచుకోనండి. చక్కగా రాయండి. మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి సో ఇప్పటికే కాలేజ్‌లో కూడా చాలా ఎగ్జామ్స్ మీరు రాసున్నారు కాబట్టి సో మీరు చాలా చక్కగా ఈ ఎగ్జామ్ రాయబోతున్నారు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉండండి. మంచి మార్క్స్ మీరు అచీవ్ చేయటం అనేది అది చాలా నార్మల్‌గా జరిగేటటువంటి విషయం. సో ఎందుకంటే మీరు కష్టపడి చదివారు కాబట్టి. సో ఇప్పటికే చాలా సార్లు ప్రాక్టీస్ చేశారు కాబట్టి. సో మీరు అది అన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకోండి. బాగా రాయండి. సో ఆల్ ద బెస్ట్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీమేధ కాలేజెస్ చైర్మన్ అయినటువంటి శ్రీ నందకిషోర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.